నమస్కారం. నా ఛానల్ సాబ్ గ్లోబల్‌కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి. మనకి తెలిసింది ఈ వీడియోలో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇంత కాంప్లికేటెడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇంత కాంప్లికేటెడా? వాట్ ఆర్ ది ఛాన్సెస్ ఫర్ ఫ్రాడ్? అండ్ వై దేర్ వాజ్ ఈ మన లాస్ట్ 2021 జనవరి 6th రోజున ఎందుకు అంత కమోషన్ జరిగింది? దీనికి ముందు మనము ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. మనకి తెలిసినంత వరకు ఫస్ట్ ట్యూస్డే ఆఫ్టర్ ఫస్ట్ మండే ఇన్ నవంబర్ ఈజ్ ద ఎలక్షన్ అండ్ దెన్ 20th ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ ద ఇనాగ్రేషన్. ఈ మధ్యలో ఏమవుతుంది ఇది మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్ ఏ ప్రాసెస్. ఎలక్షన్ రోజు మనం అందరం ఓట్లు వేస్తాము. ఓట్లు వేసినాక బ్యాలెట్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. సర్ప్రైజింగ్లీ ది కౌంటింగ్ ప్రాసెస్ టేక్స్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ అమెరికా. అదే మన ఇండియాలో ఓవర్ నైట్కి రిజల్ట్స్ వస్తాయి. అమెరికాలో అప్రాక్సిమేట్గా మనకి 150 మిలియన్ ఓట్స్ ఉంటాయి. ఇండియాలో దానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఓట్స్ ఉంటాయి. అయినా సరే మన ఈవీఎంస్తో మనము ఒక రోజులో ఆల్మోస్ట్ రిజల్ట్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ చూద్దాం ఏమవుతుందో. ఇయర్ డేట్స్ మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్టర్ ది ఫస్ట్ మండే ఫాల్స్ ఆన్ November 5. ఇది ఎందుకు వచ్చింది అనేది ఇంకో ఫన్నీ వీడియోలో నేర్చుకుందాం. మనకి టీవీస్ చెప్పేస్తాయి ప్రెసిడెంట్ ఎలెక్ట్ ట్రంప్ అని. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ఓట్లు కౌంట్ చేయడానికి వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ఇన్ దిస్ కేస్ మనకి 34 డేస్ అనేది ఒక టైం ఉంటుంది. బై November 11th అంటే అట్లీస్ట్ 2 days బిఫోర్ ద మీటింగ్ ఆఫ్ ద ఎలెక్టర్స్, ఇదో కొత్త పదం, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇష్యూస్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్. అసెట్మెంట్ అంటే ఇగో ఈ డిస్ట్రిక్ట్లో ఇన్ని ఓట్స్ వచ్చినాయి, లేకపోతే ఈ స్టేట్లో ఈ పార్టీ పాపులర్ ఓట్ గెలిచింది కాబట్టి ఇతను విన్నరు, ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ది స్టేట్ ఇతనికి చెందుతాయి అని ఒక సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్ ఇస్తుంది. ఇచ్చినాక this will go to certificate of assessment and then there are electors elected for electing the president you already elected. అంటే మీకు అర్థమైందో లేదో, మనం ఆల్రెడీ ఎంచుకున్న ప్రెసిడెంట్ని మళ్ళీ ఎలక్ట్ చేయడానికి ఎలక్టర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. ఏమి లేదు, ఏమవుతుందంటే ఎలక్షన్ ముందు కానీ అప్రాక్సిమేట్గా తర్వాత కానీ ఈచ్ పార్టీ, ఇప్పుడు న్యూజెర్సీ మా స్టేట్లో ఉంది, రిపబ్లికన్ పార్టీ 11 మంది ఎలక్టర్స్ని ఎలక్ట్ చేసి ఉంచుకుంటుంది. అలాగే డెమోక్రటిక్ పార్టీ 12 మంది ఎలక్టర్స్ని ఎలక్ట్ చేసి ఉంచుకుంటుంది. ఒకసారి కౌంటింగ్ అయిపోయినాక ఈ స్టేట్లో, న్యూజెర్సీ స్టేట్లో పాపులర్ ఓటు ట్రంప్కి వచ్చింది. సో ఈ 11 మంది ఎలక్టర్స్ ట్రంప్ని మళ్ళీ ఎన్నుకోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ స్టేట్ ఎన్నుకుంటుంది, పార్టీ ఎన్నుకుంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ సంవత్సరం అయితే డిసెంబర్ 17వ తారీఖున ఒకవేళ స్టేట్లో ట్రంప్ గెలిస్తే ట్రంప్ పార్టీ 12 మంది వెళ్ళి ట్రంప్ ఈజ్ మై క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ అని మళ్ళీ ఓట్ చేస్తారు. అంటే ఒక సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్ అంటే 11 ఎలక్టోరల్ ఓట్లు బిలాంగ్స్ టు ట్రంప్. ఈ ఎలక్టర్స్ వాళ్ళు మళ్ళీ 11 మంది ఎలక్టర్స్ మా క్యాండిడేట్ ట్రంప్ అని మళ్ళీ ఒక షీట్ ఆఫ్ ఓట్ మీద, సర్టిఫికేట్ ఆఫ్ ఓట్ మీద ఓట్ చేస్తారు. ఈ ఎలక్టర్స్ ఏమన్నా గూఫప్ చేయగలుగుతారా? దెర్ ఇస్ నో లా దట్, అమెరికాలో ఏలా లేదు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఎలక్ట్ చేసుకునే ఎలక్టర్లు వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళి ట్రంప్కి కాకుండా బైడెన్కి ఓట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్ 11 ఓట్స్ రిపబ్లికన్ పార్టీ అని ఉంటుంది, ఈ ఓట్స్ డెమోక్రటిక్ పార్టీ అని ఉండొచ్చు, కానీ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, ఈ ఎలక్టర్స్ విల్ బి ఫైన్డ్. ఓకే, ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈ డమ్మీ ఎలక్టర్స్ అనుకోండి మీరు, వీళ్ళు వేరే, ఇప్పుడు న్యూజెర్సీలో ట్రంప్ గెలిచిన ఈ 11 మంది ఎలక్టర్స్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అయినా వీళ్ళు వేరే పార్టీకి ఓట్ చేయొచ్చు.
కానీ చెయ్యరు. అది అండర్స్టూడ్ థింగ్. చేయగలరా లేదా అనే దానికి క్వశ్చన్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి సర్టిఫికెట్ ఆఫ్ అసెట్మెంట్ ఉంటుంది 6 సెట్స్, అండ్ దెన్ సర్టిఫికెట్ ఆఫ్ ఓటింగ్ 6 సెట్స్ ఉంటాయి. ఇవన్నీ డిసెంబర్ 25th లోపులో మనము ఆర్కైవిస్ట్ అంటే రికార్డుల అధికారి అంటారు మన తెలుగులో, రికార్డులు భద్రపరిచేవాడు, అతని దగ్గరికి పంపిస్తారు. నో లెటర్ దెన్ ద 4th Sunday of December, 4th Wednesday of December. అది మన 25th డిసెంబర్కి అతనికి చేరుకుంటాయి. మనకి 3వ తారీఖు నాడు కొత్త కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేస్తుంది. కొత్త కాంగ్రెస్ అంటే కొత్త హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 438 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రమాణ స్వీకారానికి ఇది మన కాంగ్రెస్కి అందజేయబడాలి. అందజేయబడినాక కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసినాక జనవరి 6వ తారీఖున, ఓకే, ఈ జనవరి 6వ తారీఖున వీళ్ళు కలిసి మళ్ళీ కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి ఓకే, ట్రంప్కి ఇప్పుడు 270 ఓట్లు దాటి వచ్చాయా, సో ప్రెసిడెంట్ అని చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకే, ఈ కౌంటింగ్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఆఫ్ ఓట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మన జనవరి 6th నాడు లాస్ట్ టైము అంటే 2021లో ట్రంప్ రిక్వెస్టెడ్ Pence not to accept these votes because he felt that there is something wrong. Constitution ప్రకారము వైస్ ప్రెసిడెంట్ who is also చైర్మన్ ఆఫ్ ద కాంగ్రెస్, అతనికి అధికారం ఉందా అంటే ఉంది. ఎలక్టర్స్ ఏమన్నా గూఫప్ చేశారని తెలిసినా, అసలు ఈ కౌంటింగే తప్పు జరిగిందని తెలిసిన ఆ 2 కారణాలతో మాత్రమే అతను ఈ రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇందాక మనం అనుకున్నాం ఇంకొక వీడియోలో, ఎలక్షన్లో మనకి టై అయితే అంటే 269 ఒక పార్టీకి, 269 ఒక పార్టీకి వస్తే ఏమవుతుంది, అది ఒకటి టైఅప్. అండ్ రెండవ పరిస్థితి ఏంటంటే, ఈ ఎలక్టర్స్ గూఫప్ చేసి రాంగ్గా ఓట్ చేస్తే, అంటే ట్రంప్ సెలెక్ట్ చేసిన ఎలక్టర్స్ ట్రంప్ ఎలెక్ట్ అయిన ఆ 12 న్యూజెర్సీలో ఉన్న 12 సీట్లకి వేరే వాళ్ళకి ఓట్ చేస్తే ఇట్లాంటివి అనిపించిన అప్పుడు ఏం చేస్తారంటే ఇది మొత్తం క్యాన్సిల్ చేసి మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పాపులర్ ఓట్ సాధించిన వాళ్ళలో, ఎక్కువ ఎలక్టోరల్ ఓట్ సాధించిన వాళ్ళల్లో, పాపులర్ ఓట్ సాధించిన వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైడెన్, ట్రంప్ అండ్ ఇంకొకతనికి ఎవరికో ఓట్లు వచ్చి ఉంటాయి. ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ఆ ముగ్గురికి ఈ సెనేట్ ఒక ఓటు ఉంటుంది, రిప్రజెంటేటివ్ సో మెనీ ఓట్స్ ఉంటాయి. అంటే స్టేట్కి సెనటోరియల్ ఓట్ ఒకటి, రిప్రజెంటేటివ్ ఓట్ సో మెనీ ఆర్ దేర్. వీళ్ళందరూ ఓట్ చేస్తారు. ఓట్ చేసి ఎవరికి ఎక్కువ వస్తే అతన్ని ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ చేస్తారు. సో చెప్పొచ్చేది ఏంటంటే, అట్ సమ్ పాయింట్ ఒకనొక పరిస్థితుల్లో, అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రెసిడెంట్ని మన లోక్సభ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నట్టుగానే ఈ కాంగ్రెస్ ఉభయ సభలు ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు. ఇవి బిహైండ్ ద సీన్స్ ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా తేడా జరిగే అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా జరగలేదు. ఓకే, సో మేబీ యూ నో లాట్ ఆఫ్ డేట్స్. ఈ డేట్స్ అన్నీ దీనికి సంబంధించినవి. ఇంత కన్ఫ్యూజన్ ఎలక్షనా లేకపోతే ఆర్ దే మోర్ సెక్యూర్? మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీరు ఓట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ అసెట్మెంట్. మళ్ళీ పార్టీ ఎలక్ట్ చేసిన ఎలక్టర్స్ వెళ్ళి ఓట్ చేస్తారు, ఆ ఓటింగ్ని సర్టిఫై చేస్తారు, సర్టిఫైడ్ ఓటింగ్. అవి రెండు కలిపి బై జనవరి 3 కొత్త కాంగ్రెస్కి వస్తాయి. కాంగ్రెస్ ఫిజికల్గా కౌంట్ చేసి ప్రెసిడెంట్ని డిక్లేర్ చేస్తుంది.
ఏమన్నా అనూహ్యమైన పరిస్థితుల్లో ఏదన్నా తేడా పాడా అనిపించినా, టై అనిపించినా అప్పుడు కాంగ్రెస్ ఉభయ సభలు మన దానిలో ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నట్టు ఎన్నుకుంటారు. అది. థ్యాంక్ యూ సో మచ్.